రవికిరణ్ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీ ఊర్లో మకాం వేశారట 3 రోజుల నుంచి, బాగా అడావుడి చేస్తున్నారట. కలెక్టర్ వీళ్ళని అని పెట్టుకుని అక్కడ ఏదో ఒక సవాల్ విసిరారు గతంలో వారాహి యాత్ర మీద. మీ ద్వారంపూడి గారి ఎంపీని కూలగొడతామని ఆ విధంగా ఏమైనా అడుగులు వేస్తున్నారా? అంటే పవన్ కళ్యాణ్ గారు మా జిల్లాలో ఉన్నారు, మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా అయినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. నిన్నటి నుంచి ఉన్నారు, రేపు ఈవినింగ్ వరకు ఉంటారు. చాలా సంతోషం. జిల్లా అంతా చాలా సంబరాల్లో మునిగుంది. అయితే ఒకటైతే వాస్తవం వర్మ గారు, గత 5 సంవత్సరాలుగా కాకినాడ జిల్లా కేంద్రంగా అనేకమైన మాఫియాలకి అడ్డాగా మారిపోయింది. ప్రధానంగా రేషన్ బియ్యం మాఫియా, అలాగే పోర్ట్లో ఆయిల్ మాఫియా, అలాగే ఎర్ర గ్రామల్ మాఫియా, అలాగే గనులు, ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గంలో గనులు ఉంటాయి, గనులు మాఫియా. ఈ యొక్క మాఫియాల మీద తప్పనిసరిగా ఒక విచారణ చేయవలసిందే. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ నలుగుడ్డులో జూన్ 18, 2023 ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నాకు గనక అవకాశం వస్తే తప్పనిసరిగా నీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని అతపాతాల్లో తొక్కేస్తాను, అలా తొక్కేయకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదని చెప్పి కొనగొట్టి ఛాలెంజ్ చేశారు. అవును. అంటే నేను ఈ సందర్భంగా ప్రతీకారాలు తీర్చుకోవాలి, చేయాలి అని నేను అంటలేదు. కానీ నేనైతే ఏంటంటే మా జిల్లాలో ఉన్నటువంటి క్రిమినల్ సామ్రాజ్యానికి అంతము చరమగీతం పాడాలి. అలాగే లిక్కర్ సామ్రాజ్యం ఉంది, అలాగే డ్రగ్స్ సామ్రాజ్యం ఉంది. అంటే కాకినాడ ఇలా అయిపోతుందని చెప్పి అనుకోదు, ఇటువంటివి జరుగుతున్నాయి. సో దీనికి చరమగీతం పాడే విధంగా దానికి కారకులు ఎవరు, దానికి డబ్బులు పోగు చేసుకున్నది ఎవరు, వాళ్ళని చట్టపరంగా, ఇక్కడేదో వాళ్ళు ఏదో చేసేమని నేను అంటలేదు, కానీ చట్టపరంగా విచారణ జరిపి వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి, ఏదైతే ప్రజల నుంచి లూటీ చేసి సహజ వనరులు లూటీ చేశారు, ఎర్ర గ్రామలు అడ్డగా మారిపోయారు, ఇసుక లూటీ చేశారు, ఆ లూటీ చేసిన ప్రజాధనాన్ని అవసరమైతే వాళ్ళ ఆస్తులు జప్తు చేసైనా సరే తిరిగి ప్రభుత్వ ఖజానాలు వేసి పేదలకి ఆ డబ్బులు వివిధ పథకాల రూపంలో చేరే విధంగా చూడవలసిందే. ఎందుకంటే ప్రభుత్వాలు మారిపోతున్నాయి. గత 10 ఏళ్ళుగా నేను చూస్తాను, కాకినాడలో 10 ఏళ్ళుగా చూస్తాను, ప్రభుత్వాలు మారినా ఎవరికి మాత్రం వాళ్ళది 3 పూలు 6 కాయలుగా జరిగిపోతుంది. ఆ హెడ్ నుంచి ఈ హెడ్కి వెళ్తారు, వాళ్ళకి ఇచ్చేవారు ఇది వరకు ఇప్పుడు వీడికి ఇస్తున్నారు, ఇలా పంచుకు తింటున్నారు. నువ్వు నేను ఒకటే పంచుకు తింటున్నారు. ఎవరి మీద చర్యలు తీసుకోరు. అందరూ హ్యాపీగా కలిసి బయట ప్రెస్ లో మాత్రం ఉంటే ఒకరినొకరు తిట్టుకుంటారు, ఆ తర్వాత అందరూ ఒకటి అలా జరుగుతుంది ఈ జిల్లాలో. దానికి చరమగీతం పాడాలి. అయితే నేనేంటంటే కాకినాడ పోర్ట్ ఆధారంగా ఉన్నటువంటి వివిధ ఆయిల్ మాఫియాలు కానీ, వివిధ మాఫియాల్లో గత చేసినటువంటి సొమ్ములు కానీ, లేకపోతే రేషన్ బియ్యం మాఫియాలు కానీ స్టేట్మెంట్లు ఇచ్చి వదిలేయటం కాదు, చట్టపరంగా తీసుకొని ఆ చట్టపరంగా స్వాధీనం చేసుకొని ఆ డబ్బులు ఖజానాకి జమ చేస్తేనే పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి సార్థకత అవుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయం.